అందరికీ నమస్కారం. లక్ష్మీ గణపతి జ్యోతిష్యాలయానికి స్వాగతం. ఈరోజు మనం గణపతిని ఎప్పుడు నిమజ్జనం చేయాలి, ఎప్పుడు ఉద్వాసన చేయాలి అనేది తెలుసుకుందాము. గణపతిని మనం ఎప్పుడైతే ప్రతిష్ఠించామో అప్పటి నుంచి 1వ రోజు కానీ, 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, 9వ రోజు కానీ ఉద్వాసన అయితే చెప్పాలి. అలాగే నిమజ్జనం అయితే చేయాలి. కొంతమంది ఏమిటంటే 5వ రోజు కానీ, లేదా 7వ రోజు కానీ, లేదా 9వ రోజు కానీ మంగళవారం, శుక్రవారం వస్తే తీయచ్చా తీయకూడదా అనే సందేహాలు పడుతున్నారు చాలామంది. వాళ్ళ గురించి ఈ యొక్క వీడియో. ఎప్పుడైతే మనం ఆ ఒక్క దేవుణ్ణి పెట్టిన తర్వాత మనం 5వ రోజు, 3వ రోజు, 7వ రోజు ఎలా అయితే మనం ఇలాగ సందేహం పడుతున్నామో అప్పుడు ఆ ఒక్క వారాలు వస్తే ఉద్వాసన అనేది చెప్పకూడదు. మంగళవారాలు, శుక్రవారాలు. కాబట్టి మంగళవారం ఒకవేళ 3వ రోజు వస్తే 5వ రోజు లక్షవారం వస్తుంది. లక్షవారం కదిపి తీసుకోవచ్చు. 6వ రోజు తీయకూడదు. మళ్ళీ 7వ రోజు శనివారం వస్తుంది. ఒక్క రోజుల్లో అయితే తీయాలి. 1వ రోజు కానీ, 3వ రోజు కానీ, 5వ రోజు కానీ, 7వ రోజు కానీ, 9వ రోజు కానీ ఈ ఒక్క రోజుల్లో తీయాలి గణపతిని. మంగళవారం, శుక్రవారం అయితే ఇలాంటి రోజులు వస్తే కనుక తీయకూడదు. కాబట్టి ఒక 2 రోజులు ఎక్స్టెన్షన్ తీసుకొని 2 రోజులు ఆగి అప్పుడు గణపతిని అయితే కదపచ్చు. కొంతమంది 11వ రోజు, 13వ రోజు, 15వ రోజు ఇలా చేస్తూ ఉంటారు. కానీ గణపతి నవరాత్రులు అంటే 9 రోజుల లెక్క మనకి ఆ యొక్క ప్రాంతాల్లో వాళ్ళు చేసుకునే దాన్ని బట్టి 11వ రోజు, 13వ రోజు, 15వ రోజు, 17వ రోజు, 19వ రోజు ఇలాగా కొంతమంది చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ సంవత్సరం అలా చేయడానికైతే అవ్వదు. ఎందుకంటే 2025 మళ్ళీ 11వ రోజు 2025 ఆఖరికి 11 రోజులు మాత్రమే ఉంది. ఎందుకంటే 12వ రోజు గ్రహణం వచ్చింది. కాబట్టి గణపతిని యొక్క 11వ రోజు ఉద్వాసన చెప్పి నిమజ్జనం అనేది చేసేయాలి ఖచ్చితంగా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కనుక నాకు కామెంట్ రూపంలో తెలపండి. కింద కామెంట్ సెక్షన్లో జై గణేష్ అని కామెంట్ చేయండి. నమస్కారం.